క్రిందసారి చెప్పినటువంటి వాటిలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రచారం వాస్తవం ఏంటన్నది ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. ఏదైతే అప్పులు 14 లక్షల కోట్లు అంటే ఇప్పుడు చివరికి 7 లక్షల కోట్ల 9 లక్షల కోట్ల అంటూ చివరికి బిల్లుల్ని కూడా అందులో లెక్కేసేసి తీసుకొస్తున్నటువంటి విషయం చూస్తున్నాం. అట్లాగే మద్యం ఇది సాక్షికి 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారన్నది కాస్త ఇప్పుడు వాస్తవం ఏంటన్నటువంటిది 391 కోట్లు ఏమో లెక్క తేలింది. ఇట్లాగా ఒక్కోటి అసలు నిజాలు ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. అబద్ధం మాత్రం అంతకుముందు అధికారాన్ని మార్చేసింది. అది పక్కన పెడితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఎక్సైజ్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలు, దాంట్లో కోట్లకి 1,00,000 కోట్ల రూపాయల వరకు తినేశారు అన్నటువంటి ప్రచారం చేశారు. బయట పెట్టేయండి ఇప్పుడు, నో డౌట్. ప్రతిరోజు అంటే ఒక మద్యం తయారు చేసిన కంపెనీ షాపుకి ఎంత ఇచ్చిందన్న లెక్క ఉంది. సరుకుది అక్కడ క్లియర్. అది షాపు వాళ్ళు ఈ మద్యం అమ్మిన తర్వాత అంటే వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చారనుకుంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వీళ్ళు 25 రూపాయలకి అమ్మి ఉంటే, 125 రూపాయలకి అమ్మి ఉంటే ఆ 25 రూపాయలు లాభం. లేదు వాళ్ళు 100 రూపాయలకి తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే వీళ్ళు 500 రూపాయలకి బాటిల్ అమ్మారనుకుందాం, 400 రూపాయలు లాభం. ఇది షాప్ టు షాపే జరిగింది. ఈ డబ్బులు ఏ రోజుకు ఆ రోజు తీసుకెళ్ళి అకౌంట్లో డిపాజిట్ చేశారా లేదా, బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, చేశారా లేదా, ఈ రెండింటి మధ్యన గ్యాపే లెక్క. సిబిఐ, ఈడీ లేకపోతే ఇంటర్పోల్ ఎవరితో దర్యాప్తు చేయించినా అదే తేల్చాల్సిన అంశం. వాటిట్లలో తేడా ఉందంటే ఖచ్చితంగా జగన్ జైల్లో వేసేయచ్చు. ఆ లెక్కే ఇక తేల్చాల్సింది. ప్రస్తుతానికి ఇంకా కుంభకోణం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది అదొకటే ఉన్నది, సమాచారం తేలాల్సింది.